నాకు మా ఆవిడ మీద ఇంకా విరక్తి పుట్టి ఇంకా వేరే ఒక పరాయి స్త్రీలతోటి సంబంధం ఫోన్లో మాట్లాడతాం, వారితో పాపానికి వెళ్తాం. ఏడ్చేదండి, కళ్ళ ముందు ఏడ్చినా సరే పట్టించుకునేవాడిని కదండి నేను అసలు. ఇంకో బిడ్డ పుడితే భారంగా ఉంటుంది, భార్యని విడిపించుకోవాలని చెప్పి ఆ బిడ్డ కడుపులోనే తీసేయాలి, ఏ రకంగానే చంపేయాలి, తీసేయాలి అన్న తలంపు నాకు బలంగా ఉందండి. మీ భర్త నిన్ను దూషించి హింసించి బాగా కొడుతూ తిడుతూ మీ పుట్టింటికి కూడా వెళ్ళకోకుండా చేసే మీ భర్త చనిపోతాకి వెళ్తున్నారు కదా, మరి ఎందుకని నీ భర్తని ఆపాలనిపించింది? అంటే ఇష్టపడి చేసుకున్నాం కదా, భర్త కదా అని. నువ్వు ఇంతకుముందు ఆడపిల్ల పుట్టింది, మరలా ఆడపిల్ల పుడితే నువ్వు ఉండటం కష్టమే. ఇక్కడ మగపిల్లడైతే ఏమైనా అవకాశం ఉండొచ్చు నీకు. నా భార్యనే విడిపించుకుంటాక నాకు కుదరలే, నా బిడ్డని తీసేస్తాకి నాకు కుదరలే, నాకు ఎటు అవకాశం లేదు, వీళ్ళ నుంచి నేను వేరే అవ్వలేను కాబట్టి నేను చచ్చిపోతాను. మీరు అలా మా గ్రామం వాళ్ళకే ఒక ఆశ్చర్యం, ఇలా మారాడంటే అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. అలాగుండి ఇలాగ ఎలాగైపోయాడు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే బ్రదర్ జోషి గారికి నా వందనాలు. నా పేరు మహంకాళి, మాది తాడేపల్లిగూడెం దగ్గరలో మౌంజిపాడు. నా తల్లి పేరు భోగాలు, నా తండ్రి పేరు రాంబాబు. నా చిన్ననాటిలోనే నా తండ్రి మరణించి ఉన్నారు. అప్పుడు కాంచి నా తల్లి మా కుటుంబం మీద బాధ్యతగా ఒకటే వ్యవసాయం చేస్తూ మా అక్కని నన్ను పెంచుకుంటూ తీసుకొచ్చారు. నా తల్లిగారి ఉద్దేశం ఏంటంటే నన్ను ఒక ఉన్నతమైన చదువు చదివించాలి, ఈ వ్యవసాయ పనులు చేయలేరు అనే ఉద్దేశంతో వ్యవసాయం చాలా కష్టపడుతూ వ్యవసాయం చేసుకుంటూనే వచ్చారు. అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది. అక్కడ నాకు ఇంగ్లీష్ మీడియంలో కొంచెం చదవడం రాకపోయినప్పటికీ నా తల్లి ప్రోత్సహించి చదువుకోవాలి, రేపు నీ భవిష్యత్తు బాగుంటుంది అని ఒక గురి నాలో పెట్టి ముందుకు నడిపించడం జరిగింది. అందు నిమిషంలో ఆ విషయంలో కూడా మా ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించారు. మా ఉన్న వాళ్ళు మేము చదివించలేకపోతున్నాము, నువ్వు కష్టపడి ఎలా చదివిస్తావు అన్నది. అయినను మా అమ్మ నా తల్లి వాళ్ళ మాటలు లెక్క చేయకుండా నన్ను చదివించడానికి 1000 రూపాయలు ఫీజులు చెల్లించింది. అలా చదువుకుంటూనే వెళ్తూ 10th క్లాస్లో నాకు మంచి మార్కులు వచ్చినాయి. తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదివాక ఇంటర్ కూడా చదివించాలని ఒక ఉద్దేశం కలిగి విజయవాడలో చదివించాలని ఎవరో చెప్పడం వల్ల అక్కడ చదివించడానికి ప్రయత్నం చేసింది. అక్కడ ఫీజులు కొంచెం ఎక్కువైనప్పటికీ 10th మార్కులను బట్టి నాకు అక్కడ కొంచెం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి చదువుకోవడానికి అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళి 2 సంవత్సరాలు చదువుకున్నాను. ఈ ఫీజు చెల్లించడానికి డబ్బులు లేకపోయేసరికి నా తల్లి వ్యవసాయాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకి నా చదువు నిమిత్తం వెళ్ళింది. ఆ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేను ఇంటికి వచ్చాక మా బావగారు బీటెక్ చదవాలన్నారు. నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, నేను డిగ్రీ చదవాలనుకున్నాను. అయినప్పటికీ జాయిన్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ లేక 6 నెలలు వెళ్ళి మానేశాను. ఆ సర్టిఫికేట్ కోసం నా తల్లి సంపాదించిన డబ్బు అంతా అవి సర్టిఫికేట్లు తీసుకోవడంలో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మరలా డిగ్రీలో నాకు ఇష్టమై డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకున్నాను. అక్కడ 6 నెలలు వెళ్ళాను, అక్కడ మానేశానండి. మానేశాక విజయవాడలో నా తల్లి ఉద్దేశం ఏంటంటే విజయవాడలో చదువుకున్నప్పుడు క్రమశిక్షణగా బాగుంటుంది, సర్లే అక్కడికి వెళ్ళిపోమంటే అక్కడ 3 నెలలు వెళ్ళాక మరలా వచ్చేసి ఇంటికాడే ఉండేవాడినండి. ఇంటికాడే ఉంటే నా తల్లితోనేమో నేనేమో చదువుకుంటున్నానని చెప్పి నేను ఇంటికాడ స్నేహితులతో తిరిగేవాడినండి. అలా తిరుగుతూ ఉండగా ఒక అమ్మాయిని చూశానండి, నా భార్యని చూసి ఇష్టపడ్డాను. ఇష్టపడి ఈవిని చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను అలా ముందుకు అలా 2 సంవత్సరాలు ప్రేమించానండి. ప్రేమించాక నాకు వచ్చిన వ్యతిరేకత ఏంటంటే వారు కొంచెం లేనివారు, నాకు మిడిల్ క్లాస్, మాకు కొంచెం పొలము కొంచెం డబ్బు అంతవరకు బాగుంది. కుదిరే వ్యవహారం కాదండి అది, పెళ్లి విషయం కుదరదు అసలు. కుదరకపోతే నా తల్లికి ఫోన్ చేశాను. నా తల్లికి ఫోన్ చేసి అమ్మాయిలాగా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నేను కాదంటే ఏమో చేసుకుంటాడేమో ఒకటే పిల్లడని నన్ను పెళ్లి చేయడం ఉద్దేశంతో వచ్చి చేస్తానని ఇక్కడికి వచ్చాక నాతో మాట్లాడిందండి. నువ్వు చేసుకుంటే బయట కట్నం వస్తుంది,
నువ్వు వీళ్ళు వస్తే వీళ్ళు ఇవ్వలేరు కదా, మనం అడిగితే కూడా బాగోదు అని అన్నా సరే వినకుండా నేను ఎటు వెళ్ళిపోతాను పారిపోతాను అని మాట్లాడినట్టు నా తల్లి భయం వేసి, సర్లే అయితే ఒకడే కొడుకువి, నా తండ్రి లేడు, నేను పోగొట్టుకుంటే ఎలాగని నా తల్లి ఏం చేసింది ఒప్పుకొని పెళ్లి చేస్తానని మాట్లాడారండి. వీళ్ళ వైపు ఏమో పుట్టుకతో క్రైస్తవులండి. వీళ్ళు నేను పుట్టుకతో విగ్రహారాధన, అనేకమైన వారాలు తిరిగేవాడిని అండి, అనేకమైన పూజలు చేస్తాకి వెళ్ళేవాడిని అండి. నేను తిరుగుతానే కుర్రోళ్ళతో తిరుగుతానే ఒక భక్తి విషయంలో కొంచెం ఖచ్చితంగా ఉండేవాడిని. నా మెడలోను ఒక చైన్కే 4-5 విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు ఉండేయండి. అవి వేసుకుని తిరిగేవాడిని. చేతికి నిండా తాళ్ళు ఉండేవి. అలాగే పెళ్లి చేసుకోవాలంటే నేను అంతకుముందే చర్చికి వెళ్ళేవాడిని అండి. నా భార్య నిమిత్తం ఈమె ఎక్కడికి వెళ్తుందని తెలుసుకొని ఆవిడ వెనకాల ప్రార్థనకి వెళ్తాక అలవాటు చేసుకున్నాను. అలాగే వెళ్తా చర్చికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పేది, ప్రార్థన చేసేది నేను ఉండేవాడిని కదండి. ఆవిడ వెళ్తుందని చెప్పి చర్చికి వెళ్ళేవాడిని అండి. అంతే. అక్కడికి వెళ్ళాక వాళ్ళందరూ ప్రార్థనలో వాక్యంలో ఉంటే నేను ఈ వైపు చూసి ఏం చేస్తుంది, ఎలా ఉంది అనే ఇలా చూపులతోనే ఉండేవాళ్ళమండి. అలాగే 2 సంవత్సరాలు ఈమెతో నేను ఫాలో అయ్యేవాడిని అండి. చదువు మొత్తం విడిచిపెట్టాను. చదువు అన్నీ విడిచిపెట్టాక ఇంకా చదువుకుంటలేదు, ఇంకా తిరుగుతున్నాడని నా తల్లి ఉద్దేశించి వివాహానికి సిద్ధమైందండి. సిద్ధమవుతే వివాహానికి సిద్ధపరిచాక వీళ్ళు వైపోలండి క్రిస్టియన్స్ కదా, క్రిస్టియన్ వివాహం చేయాలన్నారండి. నేనేంటంటే ఏదైనా పర్లేదు, పెళ్లి జరిగిపోవాలి, ఇష్టపడ్డాను కదా, జరగాలి. నా తల్లి వైపోలండి ఇలాగా విగ్రహాలు సంబంధం చేయాలి, అక్కకి అలాగే చేసాము, నీకు కూడా అలాగే చేయాలని కొంచెం అనేటికి నేను పెద్ద ఫోర్స్గా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదండి. ఎందుకంటే నాకు వివాహం జరగాలి. అప్పటికి నేను 2 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నానండి. వెళ్తుండగా ప్రతి విగ్రహారాధన గుడికి వెళ్ళాలండి. హిందూ సాంప్రదాయ ప్రకారంగా అక్కడ ఉన్న విగ్రహాలని కడిగి పసుపు రాసి అనేకమైన చేయాలండి. నేను ఏంటంటే చేయడం నాకు అంతగా ఇష్టం లేదండి. ఎందుకంటే అప్పటికి అలవాటు అయిందండి. కొంచెం ఈమెతో చర్చికి వెళ్తాంలో కొంచెం అలవాటు అయ్యి కొంచెం పూజలు చేసేవాడిని, గుడికి వెళ్ళేవాడిని ఆపానండి. 2 సంవత్సరాలు ఆపి ఈవిడ వెనకాల వెళ్తాం వల్ల ఆవిడ గురించి చర్చికి వెళ్ళేవాడిని అండి. వెళ్తాం వల్ల అవన్నీ కొంచెం పక్కన పెట్టానండి. ఒకసారి చేయాలి చూస్తా ఏమైందిలే పెళ్లి కోసమే కదా చేయాలని చేశానండి. చేశాక మరలా అది పెళ్ళి అయిపోగానే కొద్ది కాలానికి నా భార్య కన్సీవ్ అయిందండి. కన్సీవ్ అయ్యి 9 నెలలకి నా భార్య కాన్పుకి వెళ్ళిందండి. వెళ్తే అక్కడ ఆడపిల్ల పుట్టిందండి. నాకేం మగపిల్లలు పుట్టాలని ఆశ అండి. నేను అప్పుడు నా జేబులో డబ్బులు పెట్టుకొని వెళ్ళి పార్టీ కోసం, మగపిల్లడు పుడతాడు కదా పార్టీ కోసం అని వెళ్తే ఆడపిల్ల పుట్టిందండి. ఆడపిల్ల పుడితే నేను ఆడపిల్ల పుడతామేంటి, నేను కోరుకుందేమో మగపిల్లడిని, ఆడపిల్ల పుడతామేంటి అని నేను చూడనని హాస్పిటల్ కిందనే ఉన్నానండి. అప్పుడు నాకు పెదమామయ్య అవుతారని ఆయన వచ్చి అదేంటి పిల్ల పుట్టింది దేవుడిచ్చింది అలా కాదని అలాగంటే ఏంటంటే అది దేవుడు లేదు, ఏం లేదు, నేను కోరుకున్నది అయితే నాకు ఇవ్వలేదు, నేను అనుకునేవాడిని అంతే, ప్రార్థన చేయలేదు కానీ అనుకునేవాడిని. అప్పుడు తర్వాత తప్పక వెళ్ళి పిల్లని చూశాక పిల్ల బాగుందని చూసి ఇంకా కంటిన్యూ అయ్యానండి. పిల్లల్ని ఇష్టపడతాం చేశాక అప్పుడు పాపకి ఏమైందంటే కన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కొంచెం సూది వేసి కొంచెం ఇంజక్షన్లు అవి చేశారండి. అలా నెలలు జరుగుతుండే కొంచెం తగ్గిపోద్ది అనుకున్నాం కానీ తగ్గలేదండి. ఆ కన్ను తెల్లారిపాటికి అలా మూసిపోయేదండి. ఆ కన్ను నుంచి కొన్ని నెలలకే మళ్ళీ ఈ కన్నుకి రావడం మొదలుపెట్టింది. ఇలా చూడగా సంవత్సరం వెళ్ళేలాడికి ఐ డ్రాప్స్ వాడుతూ ఉన్నాం కానీ తగ్గేది కాదండి. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ పడుద్ది, ఈ పాపకి ఇప్పటికే లేట్ చేశారు, సంవత్సరం అయిపోయింది, మరలా అయ్యే ఐ డ్రాప్స్ ఇస్తాము, మీరు అదే వాడండి లేకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని విజయవాడ నుంచి స్పెషలిస్ట్ వస్తే ఆవిడ చూపించామండి. ఆవిడ అలా రకంగా చెప్పిందండి. నేను భయం వేసి ఏంటి పిల్లకి ఆపరేషన్ పడద్దు అన్నారు, చిన్నపిల్ల కన్ను ఏమైనా తేడా వస్తే మెల్లకన్ను రావచ్చు, లేదా కన్ను చూపు కోల్పోవచ్చు అని ఒక భయంతో అప్పుడు సేవకులకి అయ్యగారు ఇలా ఉందని చెప్పానండి. ఆయనకి చెప్పాను, ప్రార్థన చేయమని చెప్పాను. నేను ఇంటికి వచ్చాక నాకు భయం వేసి అప్పటి వరకు ప్రార్థన చేయడం అంటే నాకు తెలియదండి, వాక్యం చదవడం అని తెలియదు. ఎందుకని మీకు ప్రార్థన చేయించుకోవాలనిపించింది? ఒక పాపకి ఇలాగా తేడా వస్తే రేపటి విషయంలో ఒక వివాహం సమయంలో కానీ తర్వాత కానీ ఇబ్బంది అవుద్ది అన్న ఒక భయం నాలో కలిగిందండి. అది పాపకి ఏమవ్వకూడదు, బాగుండాలి అన్న ఉద్దేశంతో అప్పుడు దేవుడి జ్ఞాపకం వచ్చాడండి. దేవుడి జ్ఞాపకం రాగా సేవకులు ఎప్పుడు వెళ్ళి సేవకులతో మాట్లాడే పరిస్థితి ఉండేది కదండి. ఆ సమయంలో వెళ్ళి సేవకులకి చెప్పడంతో ఆయన ప్రార్థన చేస్తాను బాబు, నేను చేయడమే కాదు మీరు కూడా చేసుకోవాలన్నాగా నాకు అప్పుడు ఒక ప్రార్థన నేను కూడా చేసుకుంటే దేవుడు ఆలకిస్తాడేమో ఒక ఉద్దేశంతో తెల్లవారుజామున లేచి 6 రోజులే సమయం ఉందండి. ఆ 6 రోజుల్లోనే ప్రార్థన చేశానండి, కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. చేశాక దేవుడు అక్కడికి వెళ్ళాలని కార్యం చేశాడండి.
ఒక మంచి కార్యం చేశాడండి. చేయగానే అప్పుడు ఆ స్పెషలిస్ట్ అన్నాడండి, అసలు తగ్గదనుకున్నాము, ఆపరేషన్కి సిద్ధపరచుకోవాలనుకున్నాం, కానీ బాగానే దేవుడు మీరు ఏం చేశారో తెలీదు, మీకు బాగానే తగ్గింది అనగానే అప్పుడు సరే అయిందండి. అప్పుడు తర్వాత పాపని 3వ నెలలో తీసుకురావాలండి. తీసుకొచ్చే లోపలేనండి కొంచెం ఒక సంవత్సరం మటుకు చాలా మటుకు నా భార్యతో బాగున్నానండి. తర్వాత స్నేహాలతోటి బయట తిరుగుతోటి అవి కొన్ని అలవాట్లు, కొన్ని స్నేహాల వల్ల ఇంటికాడ ఉండేవాడిని కదండి. అలా కొంచెంగా అలవాటు, బయట అలవాట్లు అవ్వడంతో అప్పుడు నా భార్య విషయంలో అప్పుడు 3వ నెలలు తీసుకురావాలని వెళ్ళే లోపలేనండి కొంచెం అలవాట్లు ఎక్కువ ఉండటం వల్ల కొంచెం తాగి వెళ్ళానండి. తాగి సిగరెట్ కాల్చు ఇంటికి వెళ్తే అప్పుడు నా భార్య నా పరిస్థితిని చూసి ఏడ్చిందండి. ఏడ్చి ఏంటి ఇలాగైపోయావేంటి, ఎలాగైపోయావేంటి, నీ ఈ వాతావరణం అంతా మారిపోయింది, ఈ పరిస్థితి, ఆ జుట్టు ఏంటి, అవి ఏంటి అని అడిగిందండి. నేనేం మారిపోతావేంటి, నేను మారుతాం లేదు, నేను 3 నెలలు తీసుకెళ్దాం చెప్తాకు వచ్చానంతే, లేదా మీ ఇంటికి కూడా రాను నేను అని అన్నానండి. అప్పటికి ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఈ సామాను విషయంలోనండి, ఈ సారి పెడతారు చూడండి, ఆ సామాను విషయంలో నాకును నా భార్య సంబంధితులకి చిన్న వాగ్వాదం అండి. నా భార్య ఏమన్నా నీకు ఇష్టం వచ్చిన సామాను వాళ్ళు కొంటారు, నువ్వు వెళ్ళాలంటే నేను నా అక్క వాళ్ళ మా బావ వచ్చారండి. వాళ్ళు వచ్చి వీళ్ళ స్తోమత తగినట్టుగా కొందామని వాళ్ళు అనుకున్నారు. మేము ఎక్కువ అడిగామండి. వాళ్ళు ఏం చేశారు, కొనలేము కదండి డైరెక్ట్ చెప్పలేక మమ్మల్ని సంప్రదించకుండా వాళ్ళు కొనుక్కున్నారండి. మీకు నచ్చినవి కాకుండా వాళ్ళకి నచ్చినవి కొనేసుకున్నారండి. ఇవన్నీ చూసి మా బావగారు కోపంతో వెళ్ళిపోయారండి. ఒక 10 నిమిషాలు చూసి నన్ను కూడా పిలవకపోవడంతో నేను కూడా ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోయాక నాకు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అడగలేదండి. వాళ్ళు వెళ్ళిపోయారు, అది వేసుకొచ్చేసారండి. వేసుకొచ్చేసాక నాకు ఇవన్నీ కోపంతో ఉన్నానండి. ఇంకా ఇది నాకు చెప్పకపోవడం ఏంటి, నాకు చేయకపోవడం ఏంటి. ఇంటికి వచ్చాక నా భార్యతోటి వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడేనండి జరిగింది ఇది. అది నాకు చేయలేదంటే ఈవిడ అడిగిందండి. చేయలేదంటే ఇంకా అలా ఏం చెప్పారు సమాధానం తర్వాత అండి. ఆ తర్వాత నాకు కోపంతో ఈవిడ అనేసి వచ్చేసానండి. వచ్చేసాక తీసుకొచ్చే సమయం వచ్చినప్పుడు నేను ఇంటికి వెళ్ళి పలానా రోజున చెప్పాలి కదండి తీసుకురావాలని చెప్పినప్పుడు అప్పుడు వెళ్ళినప్పుడు తాగి వెళ్ళి అప్పుడు పలానా రోజున మా అమ్మ చెప్పింది తీసుకెళ్తాను అని చెప్పానండి. చెప్తే అప్పుడు ఏమందంటే అండి సరే అందండి. సరే అన్నాక కొంచెం ఏడుస్తుందండి నన్ను చూసి. ఏడుస్తుంటే ఏడవకూడదు, పిల్ల చిన్నపిల్ల కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి ఆవిడ ఒక పెద్ద ఆవిడ ఏమందంటే అండి ఏడుస్తున్నావు ఎందుకు, నోరు ముయ్యి అని అడిగి అది నన్ను అన్నట్టుగా నేను భావించుకోనండి కోపంతో అక్కడ ఉన్న గోడని గుద్దడం జరిగిందండి. బలంగా గుద్దడం తాటకిల్లండి. అది ఆ గోడ పెచ్చులన్నీ ఊడిపోయినాయండి. అప్పుడు నా చేయిలకి గాయమైందండి. అయినా లెక్క చేసేవాడిని కదండి, ఎందుకంటే ఆ కోపం అలా ఉండేదండి. ఆ కోపం అలా ఉండటం వల్ల గుద్దతో అవన్నీ పడిపోయినాయండి. అప్పుడు నా భార్య ఇంకా ఏడవడం మొదలెట్టిందండి. సర్లే నేను అంత వదిలే, నేను వచ్చి తర్వాత తీసుకెళ్తాను ఆయన చెప్పాక వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి మా మావయ్య దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, ఇలాగన్నా నన్ను నా భార్య వంకి పెట్టుకుని నన్ను అంది అని కోపంతో అక్కడ ఉన్న సిమెంట్ గోడను కూడా మళ్ళీ గుద్దానండి. మళ్ళీ గుద్దగానే 2 సార్లు ఇంకా ఉన్న తోళ్ళు కూడా ఊడిపోయినాయండి. ఊడిపోతే వెళ్ళిపోయాక ఇంకా అలాగే నా జీవితం నేను కొనసాగేదండి. నా తల్లి ఏమో నా దగ్గర ఉండేది కదండి. నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తాత మామ ఉండేవారండి. వాళ్ళని లెక్క చేసేవాడిని కదండి. ఏదైనా బయటికి వెళ్ళి పలావ్ తెచ్చుకోవడం, మందు తెచ్చుకోవడం, తినటం అలా ఉండడమేనండి. ఎవరు అడిగేవారు లేదండి, ఎవరికి నేను భయపడేవాడిని కదండి. ఏంటంటే ఆ కోపం అలా ఉండేదండి. వీడి మాట ఉండవు, వీడితో చెప్తూ ఎందుకు అనుకునేవారండి. అనుకునే సమయంలో అలా కొనసాగుతున్నప్పుడు తీసుకొచ్చాక అప్పుడు ఏంటంటే వాళ్ళని ఏమనలేక నా భార్యని ఎక్కువ మాట్లాడేవాడిని అండి. నేను అనవసరంగా చేసుకున్నాను, ఏమీ పెట్టలేరు చేయలేరు మీరు, అదే బయట చేసుకుంటే నాకు 1 ఎకరం పొలం వచ్చేది, నేను చేసుకుంటే వల్ల నాకు అంతా నష్టమే, నాకు కలిసి వచ్చింది ఏమీ లేదు. వాళ్ళ మీద కోపం మీ భార్య మీద చూపించేవారు? భార్య మీద చూపించేవాడిని అండి. బాగా మాట్లాడేవాడిని అండి. ఆవిడ ఏడ్చేదండి. ఏడ్చిన నేను కరిగేవాడిని కాదండి, పట్టించుకునేవాడిని కాదు. నువ్వు ఏడుతావు, నేను ఏడవాలి నిన్ను చేసుకున్నందుకు, ఏదో ఆ రోజున ఏదో ఇష్టపడి ఏదో చేసుకుంటాం వల్ల నాకు ఇలా చేస్తున్నారు మీ వాళ్ళు అని అంత కోపం పెట్టుకునేవాడిని. అలా జరగగానే ఇప్పుడు నాకు ఇంకా ఈవిడి మీద కోపం, వాళ్ళ కుటుంబం మీద కోపం వల్ల నాకు ఇంకా బయట అలవాట్లు ఎక్కువైనాయండి. బయటికి ఇంకా అలవాట్లు అవుతే ఇప్పుడు నాకు సొంత భూమి ఉందండి. ఆ సొంత భూమి ఒక్కనే చేసుకునేవాడిని అండి. ఎవరిని సహాయం కూడా పిలిచేవాడిని కదండి, పిలవకుండానే చేసుకునేవాడిని అండి. వాళ్ళు కూడా నన్ను పట్టించుకునేవారు కదండి. చేసుకున్నాడు కదా అని విడిచిపెట్టారండి. విడిచిపెడితే నేనే అనుకున్నానండి, నేను చేతనా కూడా సహాయం కూడా వచ్చేవారు కాదు. నేను పిలిస్తేనే వస్తారా, నేను పిలవను కదా, పిలవనప్పుడు కూడా రావాలి కదా, చేయడానికి రావాలి కదా అంటే వచ్చేవారు కదండి. రాకపోతే వాళ్ళు వచ్చినా రాకపోయినా నాకేంట్లో నేను చేసుకునేవాడిని. కోపం అయితే ఇంకెక్కువ అవుతూ ఉండేదండి వాళ్ళ మీద.
అలా ఎక్కువ అవుతూ ఉండగా అలా 2 సంవత్సరాలు గడిచేటట్టుకండి నాకు మా ఆవిడ మీద ఇంకా విరక్తి పుట్టి ఇంకా వేరే ఒక పరాయి స్త్రీలతోటి సంబంధం ఫోన్లో మాట్లాడతాం, మామూలుగా మాట్లాడతాం, వారితో పాపానికి వెళ్తాం, ఇవన్నీ చేసేవాడిని అండి. ఇంటి కూడా పట్టించుకునేవాడిని కదండి. తిన్నావా, చేశారా, ఎలా ఉన్నారు ఏంటి, పాపను కానీ ఆ భార్యను కానీ పట్టించుకునేవాడిని కదండి. ఎందుకంటే తల్లి దూరంగా ఉందండి. ఏం చేస్తున్నారని బాగానే ఉన్నారు, ఫోన్ చేసినప్పుడు బాగానే ఉన్నామని చెప్పేవాళ్ళండి. పెళ్ళైగా 1 సంవత్సరం వరకు బాగానే ఉన్నామండి, బాగా చూసుకున్నాడు, బాగానే ఉన్నాం. వెంటనే కన్సీవ్ అయ్యాను, పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టాక కొంచెం ఎలాగైనా ఇబ్బంది వచ్చింది. కొంచెం మాట్లాడిపోదాం, ఎక్కువ బయట తిరుగుతాం, పాపంలో పడిపోయి సరిగ్గా చూసేవాడు కాదు, ఏ తిన్నావా ఉన్నావా అని అడిగేవాడు కాదు, పిల్లలను కూడా పట్టించుకునేవాడు కాదు, ఒంట్లో బాగున్నా లేదో అడిగేవాడు కాదు. అలా ఉండగా నేను అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. భర్తను మార్చి ఇష్టపడి చేసుకున్నాం కదా అని ప్రార్థన చేసుకునేదాన్ని. చెప్పేదాన్ని ఇలా ఉండకూడదు, మనం ఇలా ఇష్టపడి చేసుకున్నాం కదా అని చెప్పేదాన్ని. అయినా అసలు మాట లెక్క చేసేవాడు కాదు, నా మాట అస్సలు లెక్క చేసేవాడు కాదు. ఎప్పుడు బయట తిరుగుదాం, బయట ఉందాం అన్న లెక్క, ఇంట్లో ఒక్క నిమిషం కూడా కాలు ఆగేది కాదు. అలా ఉండేవాడు నా భర్త. నా పరిస్థితి ఏంటి అని నా తల్లికి తెలియదండి. ఇంటికాడ ఉన్న పెద్దవాళ్ళని, ముసలోళ్ళు, మా తాత, మా మామ ఎందుకు బాబు అలా తిరుగుతున్నావు అంటే వాళ్ళ మాట వినేవాడిని కదండి. వినేవాడి వాళ్ళు చిరాకు పడేవాడిని. చిరాకు పడితే వెళ్ళిపోయేవాడిని అండి. బయటికి వెళ్ళిపోయి నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతికేవాడిని అండి. అలా కొనసాగుతూ ఉండగా నాకు పనికి వెళ్తామండి అండి. వ్యవసాయం కాకుండా వేరే కూలి పనికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న మేస్త్రితో చిన్న వాగ్వాదం వచ్చి పని మానేస్తానండి. పని మానేస్తే అతనికి వెళ్ళే కొంతమంది యవనస్తులు నువ్వు వెళ్ళకపోతే మేము వెళ్ళమని మానేసి అదొక గ్రూప్ కింద ఫామ్ అయిపోయిందండి. గ్రూప్ కింద ఫామ్ అయ్యి వేరే మేస్త్రికి వెళ్ళడం చేత ఇతను మానేసిన వల్ల ఇతను మానేసిన అతని వల్ల ఈ గ్రూప్ కింద అటువైపు వారు ఇటువైపు మేము కూడా గ్రూప్ కింద ఫామ్ అయ్యి గొడవలకు సిద్ధమయ్యేవారండి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా గొడవలే అండి. ఒక ఊరంతా ఏంటి కుర్రోళ్ళందరూ ఎలాగైపోయారండి, వీళ్ళందరూ ఎలాగైపోయారండి, చక్కగా ఉండేవారు కదా, ఏంటి గొడవలు, ఏంటి అల్లర్లు అన్న పరిస్థితి వచ్చేదండి. నేనేంటంటే నా వెనకాల ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళకి సపోర్ట్కి నేను నిలబడాలి, నాకు వాళ్ళు ఉన్నారు అన్నతోటి ఎదటోడు ఏమవుతాడు అన్నది తెలిసేది కదండి. కొడతాకి వెళ్ళిపోదాం అన్న పరిస్థితి వచ్చేదండి. అతను ఏంటంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు కదా అతను కోపం ఉండేదండి. నా భార్య వాళ్ళ చిన్నమ్మ కూతురికి నిశ్చితార్థం కుదిరితే వాళ్ళు వచ్చి చెప్పారండి. చెప్తే నేనేమో పట్టించుకోలేదండి, వస్తాంలే అన్నానండి. నా భార్య ఏం చేసిందని నాకు చెప్పకుండా రెడీ ఉందండి. ఇంటికి వెళ్ళేటప్పుడు రెడీ ఉంది, ఎక్కడికి వెళ్తున్నాను చెప్పారు కదా అక్కడికి వెళ్దామని, నిశ్చితార్థానికి వెళ్దామని. వెళ్తా కుదరదానండి. ఎందుకు చెప్పారు కదా వెళ్తాను అన్నాడు. వెళ్ళాలని వెళ్ళు అని నేను గెంటేశానండి. వెళ్ళిపోమన్నానండి. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోమంటే తనంతా తాను వెళ్ళలేదండి. నేనే నువ్వు వెళ్తావు లేదా అని ఒక దెబ్బ కొట్టండి చంప మీద. నువ్వు వెళ్తావు లేదు, వెళ్ళిపోవాలి. అంటే ఎప్పుడు గ్రహించలేదా మా భార్య ఎప్పుడు తప్పు చేయలేదు, వాళ్ళ మీద కోపము భార్య మీద చూపిస్తున్నాను? అసలు ఆ గ్రహింపు లేదండి. అసలు అలా అంత ఆలోచించేవాడిని కాదండి. ఎంతవరకు వాళ్ళ మీద కోపం? నా భార్య మీదనండి. నా భార్య నాకు తెలుసుంటే అసలు ఏ తప్పు చేయలేదండి. నన్ను కూడా ఎదిరించి మాట్లాడలేదండి అసలు. కానీ నేనే ఏంటంటే నా కోపం విపరీతమైన కోపం అండి. అసలు అది ఆపుకుంటాకి నా తరం కదా అవ్వేది కదండి. అది ఎంత మాట వస్తే అంత మాట అనేవాడిని అండి. ఏడ్చేదండి, కళ్ళ ముందు ఏడ్చినా సరే పట్టించుకునేవాడిని కదండి నేను అసలు. నేను కాదు కదా బాధపడేది, నేను అంటున్నాను ఆ అమ్మాయి బాధపడుతుంది అంతవరకు చూసేవాడిని అండి. ఇంకా మనసు గాయపడుద్ది, ఏమనుకుంటున్నాను అంత ఆలోచన ఉండేది కదండి అసలు. అయిపోయాకండి ఇంకా నిశ్చితార్థానికి వెళ్ళాలన్నప్పుడు నేను గొడవపడి పంపేశానండి. వెళ్ళనందండి ఇంటికి. కొట్టి పంపించేశారు? కొట్టేయండి, నువ్వు వెళ్ళకపోతే కుదరదని గెంటేసి తలిపేసేసాను. తలిపేసేది ఇంకా బయట ఉండలేక ఏడితే వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళాక వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడిందండి. మాట్లాడాక వాళ్ళు ఎవరు నా దగ్గర రాలేదండి. ఏంటి గొడవ అని నన్ను సంప్రదించలేదు. సంప్రదించకపోతే నేను కూడా వాళ్ళు రాకపోతే నాకేంటని నేను కొంత రైస్ వండుకొని కొంచెం ఆమ్లెట్ వేసుకొని తినేసేవాడిని అంతే. ఇలాగే ఉండేదండి. 20 రోజులు గడిచిందండి. అలాగా గడిచాక అప్పుడు మా బామర్దోళ్ళు ఏం చేశారంటే మా ఉన్న ఊర్లో పెద్ద మనిషి దగ్గర మాట చెప్పాడండి, ఇలా జరుగుతుందండి, మా బావ ఇలాగ వెళ్ళిపోమన్నాడండి, ఇలాగ వచ్చేసిందండి అంటే నాకు చెప్పలేదు అని చెప్పావు కదా సర్లే అని నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేస్తే వెళ్ళానండి. ఎందుకు ఈయన నాకు పెద్ద మనిషి ఈయన ఎందుకు చేశాడని వెళ్ళానండి. వెళ్ళేవాడికి వీళ్ళందరూ ఉన్నారండి అక్కడ. అంటే ఇద్దరిది ఒకే ఊరు? ఒకే ఊరండి. మాది ఈదికి చివరి ఉంటుంది, ఇలా ఆ చివరి ఉంటుందండి మధ్యలో. అప్పుడు వెళ్తానండి. పెద్ద మనిషిగా ఏంటంటే గొడవ ఏంటి అని అంటే లేదండి నా మాట అప్పుడు
వెళ్తానందండి, వెళ్ళిపోమన్నానండి నేను. అంతేనంటే ఎందుకు గొడవ అని పెద్ద మనిషి సర్ది మనిషాడండి. సర్ది మనిస్తే కాదండి, అలా నా దగ్గరికి వచ్చి ఏంటి గొడవ అని అడగలేదండి. నా అడిగినప్పుడు నేను తీసుకెళ్తానని నేను తీసుకెళ్ళనండి అన్నాక, లేదు లేరా నేను పెద్ద మనిషికి చెప్తున్నాను కదా, ఇక మీద ఏదైనా గొడవ వస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటాను అన్నాడండి. చూసుకుంటాను సర్లేండి అని తీసుకొచ్చానండి. ఇంటికి తీసుకొచ్చి దింపారండి. దింపాక నా కోపంతో నువ్వు వండింది నేను ఎందుకు తినాలి, నేను తిన్నానే 2-3 రోజులు నేను వండుకున్నానండి. తర్వాత ఇంకా సర్లే వండుకోలేక వండింది దగ్గర పెడితే నేను తినేవాడిని అండి. అలా కొనసాగాక ఒక రోజున ఏం జరిగిందంటే అండి, అంగన్వాడీ నిమిత్తం నా పిల్లల నిమిత్తం అంగన్వాడికి వెళ్ళిందండి. వాళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తానని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. నేనేం చేశాను, నా బండి మీద అలా వస్తుంటే చూశానండి. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి సంబంధించిన దారిలోంచి వస్తుంటే చూసి ఏమనలేదు, నేను ఇంటికి వచ్చేసాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగానండి. నేను ఇలాగా అంగన్వాడికి వెళ్ళాను అందండి. అంగన్వాడికి వెళ్ళావని సర్లేని ఉండని నేను అంగన్వాడికి వెళ్ళిపోయానండి. వెళ్ళి ఇలా నా భార్య వచ్చింది ఎక్కడికి అంటే రాలేదన్నారండి. రాలేదని ఇంటికి కోపం వచ్చి ఇంటికి వచ్చానండి. నువ్వు ఇంతగా అబద్ధం నా దగ్గర, పెద్ద మనిషి ఆ రోజు అన్నాడు కదండి, నీ భార్య ఏదైనా నీకు తెలియకుండా చేత నా దగ్గర రాని. ఎంత గొడవ చేయడానికి కారణం ఏంటంటేనండి, నేను బయట తిరిగే స్త్రీల వల్ల నా భార్య మీద నాకు అంత ఇష్టం ఉండేది కదండి. ఒక పక్క అత్తమామల గొడవ, ఒక పక్కనేమో నా భార్య మీద వాళ్ళ కోపం వీళ్ళ మీద చూపెడతాం వల్ల నా భార్య మీద విరక్తి పుట్టిందండి. విరక్తి పుట్టి బయట స్నేహాలతో వల్ల, ఒక పరాయి స్త్రీల వల్ల, ఫోన్లో మాట్లాడటం వల్ల నాకు అంత ఇంట్రెస్ట్ అంతా అటు వెళ్ళిపోయిందండి. ఇంకా నాకు భార్య మీద నా పిల్లల మీద లేదండి. నాకు ఏ రకంగా అయినా సరే వదిలించుకోవాలని ఇదొక ఉద్దేశంతోనే ఉండేవాడిని. అప్పటికి నా భార్య ఏంటంటే కన్సీవ్, అంటే ఇంకా నిర్ధారణ అవ్వలేదండి. అది అవ్వకపోతే ఒకవేళ నాకు డౌట్ వచ్చి ఒకవేళ మళ్ళీ పిల్లడు పుడితే మళ్ళీ వీడికి సంబంధించి తర్వాత ఇబ్బంది అవుద్ది, నాకు 2 పిల్లలని అడిగి ఇబ్బంది అవుద్ది నాకు. కానీ వాడిని ఏదోలాగా పుట్టబోయే వారిని ఎవరైనా సరే నాకు ఉండకూడదు, తీసేయాలి, ఏ రకంగానే చంపేయాలి, తీసేయాలి అన్న తలంపు నాకు బలంగా ఉందండి. కానీ ఏం చేయాలన్నదండి అంటే నేను ఆలోచించుకునేవాడిని అండి. ఇంకా కన్సీవ్ అయిందో లేదు, ఇంకా నిర్ధారణ లేదు కదా, పచ్చి బొబ్బచ్చిగా తింటే పోతుందని అంటారు కదా, నేను అది ఏదో రకంగా ఏదో చెప్పి తినిపించి అది పోగొట్టేద్దాం అన్న ఆలోచనలో నేను అది ప్రయత్నం చేయబోయానండి. ప్రయత్నం చేద్దామని అనుకున్నానండి. ఈ లోపల నాకు ఈ అవకాశం దొరికిందండి. నాకు చెప్పకుండా వెళ్ళిన అవకాశం దొరికింది. వెంటనే పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళిపోయానండి. ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి 3 రోజులు రమ్మన్నాడండి. చూద్దాం అని చెప్పాడు. ఇంకా నేను పట్టు వదలకుండా తిరిగానండి. నేను తిరిగేటడికి అతను నా బాధ భరించలేక, సరే నీకు ఏదో చేస్తానులని వీళ్ళ వైపు నుంచి పిలిపించారు. నా వైపు నేను, మా మావయ్య, మా వివాహానికి మధ్యలో ఉన్న పెద్దలను పిలిచారండి. పిలిచాక ఎందుకు వదిలేదాం అనుకుంటున్నారు అడిగారండి. నా భార్య నాకు చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆ రోజున మీరు అన్నారండి, మీరు అన్న మాటను బట్టి నేను అడుగుతున్నాను, నాకు విడాకులు కావాలని అడిగానండి. అక్కడ ఇలా అన్నయ్య వాళ్ళు అన్నారండి, ఏ పాపం చేసింది, ఏ తప్పు చేసిందని నువ్వు విడాకులు ఇచ్చేస్తానన్నా, ఏం తప్పు చేయలేదు కదంటే నా మాట వినకపోవడమే తప్పు. ఎందుకంటే నేను అన్నాను కదండి, ఏదో ఒక అవకాశం కోసం. ఎందుకంటే నేను ఎంత చేసుకున్నా నాకు విలువ ఇవ్వడం లేదు. నా భార్య చూస్తేనేమో ఎటు మాట్లాడతలే, మా వాళ్ళు చేసింది తప్పు అని అనకపోయినా నేను పట్టించుకున్నాను కదండి. ఇవన్నీ నాకు ఒక మైండ్కి చాలా విపరీతంగా అనిపించేయండి. విడిపించేసుకుంటే వేరే వివాహం చేసుకోవచ్చు, లేకపోతే నేను పాపం చేసే స్త్రీలతోనే అలా కొనసాగొచ్చు, ఆ స్త్రీతోటి కొనసాగొచ్చు అన్న ఉద్దేశం అండి నాకు. కారణం లేదు దానికి. అయినప్పటికీ ఇంకా ఈ లోకంలో పడిపోయి పాపంలో పడిపోయి నేనంటే ఇష్టం ఉండేది కాదు. ఇంకా మీ భర్త గారు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని మీకు తెలిసిందమ్మా? నేను తక్కువేనండి, బయట తిరుగుతుంది తక్కువే, ఇంట్లో ఉండేదాన్ని. తెలిసినా కూడా నేను అడిగినా నాకు సమాధానం చెప్పేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. నేను ఇలాగే ఉంటాను. చివరికి విడాకులు ఇచ్చేస్తాను, నువ్వు నాకు వద్దు అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అన్నప్పుడు కూడా నేను చాలా ఏడ్చేసాను. ఏంటి పరిస్థితి ఇలాగే అయిపోయింది, తిరిగేది చేసేది తనే కదా, నేను సైలెంట్గా ఉంటున్నాను కదా. అప్పటికి ఇంత విడాకులు తీసేది ఏమీ లేదు కదా, దీంట్లో ఇంత గొడవ ఏమీ లేదు కదా, ఏంటి ఇంతలాగా మారిపోయాడు, ఇలాగైపోయాడు, బయట సామాసాలు పట్టేసి ఇలా తయారైపోయాడు అని చాలా బాధపడి చెప్పేదాన్ని. ఇలా ఉండకూడదు, దీంట్లో ఇంత గొడవ ఏం కాదు కదా, విడిపోయేంత గొడవ కాదు కదా ఇది, ఇలా ఉండకూడదు అలాగే చెప్పినా, నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు ఇష్టం లేదు. తాగేసి తిరిగేసి ఇంకా బయట ఎక్కువ తిరుగుతూ ఉండేవాడు. నేను ఇంకా నా భర్త లేనప్పుడు ఇంకా దేవుడితో గడిపేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని. దేవ మార్చి తండ్రి, ఇలా ఉంటున్నాడు, ఇలాగ చేస్తున్నాడు, అసలు పిల్లలు చూతలేదు, నన్ను చూతలేదు, నువ్వు మార్చి, నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. ఎప్పుడు సీక్రెట్గానే చేసుకునేవారు? చేసుకునేదాన్ని. ఉద్దేశం అయితే నేను అవన్నీ మైండ్ సెట్లో పెట్టుకోవడం వల్ల ఏదో రకంగా విడిపించేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఉండేవాడిని అండి.
ఉంటే అక్కడ పెట్టిన ఆ తగువులోకి వెళ్ళాకండి ఆ పెద్ద మనిషి ఏమో విడాకులు ఇచ్చేస్తాను అయితే నీ ఆస్తిలో సగం భాగం రాయాలన్నారు. నాకు ఏంటంటే ఏదో రకంగా విడిపించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి నా ఆస్తి సగం పోయినా పర్వాలేదు నేను ఒప్పుకుంటానండి అన్నాను. ఆ పెద్ద మనిషి దీనికి కూడా లొంగుతలేదని కోపం తెచ్చుకొని నా మీద కేకలు వేసాడికి వీళ్ళందరూ నన్ను నా మీదకు ఉగ్రతో కోపం ఆపుకోలేక నా మీదకి వచ్చారండి. నాకు ఎప్పుడు ఇంకా కోపం వచ్చిందండి. నా మీదగా వస్తారు మీరు అని నేను ఏ విధంగా చేత నేను విడిపించే ఉంటానండి. అప్పుడు ఎవరైతే వివాహం చేసి పెద్ద మనిషి ఉన్నారో అతను అలా మాట్లాడకూడదు, నువ్వు మీ అమ్మ లేదు ఇక్కడ, నువ్వు ఎలా మాట్లాడతావో అలాగ అన్నారండి. అలాగంటేనండి నేను అప్పుడు ఒక 2 నిమిషాలు ఎందుకు ఆగానో తెలియదండి, అలాగా మౌనం అయ్యానండి. మౌనం అయితే ఆయన అన్నాడండి, ఈ గొడవ దగ్గర తేవలదు, మీ అమ్మ వచ్చాక మీ అమ్మతో మాట్లాడతాను నేను అన్నారండి. ఈయన ఏమన్నాడంటే అప్పటిదాకా ఎందుకులేండి, అప్పటి వరకు వేరుగా ఉంటే ఇంకా గొడవ ఎక్కువైద్దండి, ఇది ఏదో చెప్తానండి తీసుకుపోతామండి అంటే అప్పుడు నేను మౌనంగా ఉండి సరే అన్నానండి. అప్పుడు ఇంటికి తీసుకొచ్చాక నాకు ఇంత గొడవ చేశారు కదండి, ఇంత గొడవ చేసాక వీళ్ళతో ఉండకూడదు, ఈవిడితో ఉండకూడదు, నేను ఏదైనా తాగి చచ్చిపోవాలి అని వ్యవసాయ నిమిత్తం తెచ్చిన పురుగు మందులు ఉంటే వాటి కోసం ఎత్తుక్కునేవాడిని అండి. ఈవిడ ఏం చేశారంటే వద్దు చచ్చిపోగా నేనేం తప్పు చేశాను అనే ఈవిడిని అసలు లెక్క చేసేవాడిని కదండి. ఎంతసేపు వాళ్ళ వైపున గొడవ ఈవిడిది అన్నట్టుగా ఉండేవాడిని తప్ప నేను అసలు పట్టించుకునేవాడిని కాదు. ఈమెకేమో నేను చావకూడదు, నేను ఉండాలి, ఎందుకంటే నేను నన్ను ప్రేమించేది కాదు, నేను ప్రేమించేవాడిని కాదండి. ఎందుకంటే ఇవన్నీ నాకు మైండ్ సెట్లో ఉండిపోవటం వల్ల ఆ ప్రేమ అన్న మాటే మర్చిపోయానండి. అప్పుడు నేను పురుగు మందుల కోసం ఎత్తుక్కుంటూ వెళ్తుంటే నా వెనకాల కాపలా కాసేదండి. కొన్ని రోజుల పాటు కాపలా కాసింది, పడుకున్నాను, అది ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను. నా భార్య అండి. మీ భర్త నిన్ను దూషించి హింసించి బాగా కొడుతూ తిడుతూ మీ పుట్టింటికి కూడా వెళ్ళకోకుండా చేసే మీ భర్త చనిపోతాకి వెళ్తున్నారు కదా, మరి ఎందుకని నీ భర్తని ఆపాలనిపించింది? అంటే ఇష్టపడి చేసుకున్నాం కదా, భర్త కదా అని చనిపోకూడదు కదా, బిడ్డలు ఉన్నారు తెలియకలా చేస్తున్నాడు. కోపం ఎక్కువండి, నా భర్తకి బాగా కోపం ఎక్కువండి. మాట అంటే పడ్డా అసలు కొంచెం తేడా ఏదైనా కొంచెం సీరియస్గా మాట్లాడినా ఇంకా ఆ మాట పట్టించుకొని ఇంకా ఆ మాట ఇచ్చుకునే ఉంటాడు. ఎక్కువ బాగా కోపం ఎక్కువండి, ఏదైనా మాట అన్నా అసలు చాలా సీరియస్ అయిపోతాడు. అప్పటికి నేను ఎక్కువ ఏమో మాట్లాడేదాన్ని కాదు, గొడవకి దాన్ని ఎక్కువ చేతకు చూసేదాన్ని కదా, అసలు తగ్గిత్తాకే చూసేదాన్ని. అలాగా గొడవలు పడి అలాగే చనిపోతాను అలాగన్నా నేను ఆపుతాకే చూసేదాన్ని. ఇలాగ ఉండకూడదు, మరి ఇలాగ ఉండాలి, ఇలా ఉండకూడదు, నువ్వు ఇలాగ ఎందుకు చేస్తున్నావు, ఇది గొడవ ఏం కాదు కదా, సొంత ఊరే కదా వెళ్ళాలని అనిపిస్తుంది కదా ఎవరికైనా, ఇలా ఇల్లు సర్లే తప్ప అన్నాను కదా, ఇంకెప్పుడు వెళ్ళను అలాగే కానీ చెప్పేదాన్ని. అయినా మీ భర్త తాగి వచ్చి మిమ్మల్ని కొట్టి తిట్టి అసలు మీ కన్న తల్లిదండ్రుల దగ్గరికి పంపించకపోతే మీకు ఎలా ఉండేది? మీకు చాలా బాధగా ఉండేది. సొంత ఊరే కొంచెం ఎదరకే 4-5 ఇల్లు ఎదరకే ఉండేది. ఎప్పుడు వెళ్తాక భయం వేసేది, చెప్తే వెళ్ళనివాడు అసలు. ఎప్పుడన్నా అంటే అమ్మాళ్ళ ఇంటికి అంగన్వాడీ దగ్గర అనమాట, అంగన్వాడీ వంకుతానే ఒకసారి వెళ్తే అలాగ గొడవ పెట్టాడు, ఎందుకు వెళ్ళాలి ఏంటి అని. నువ్వు నాకు వద్దు, చెప్పకుండా వెళ్ళావు, నువ్వు అంగన్వాడీ కానీ వెళ్ళిందని ఇంటికి ఎందుకు వెళ్ళాలి, నువ్వు నాకు వద్దు. చూసుకునేవాడిని కదండి, అలా కాపలా కాసేదండి, నేను పట్టించుకునేవాడిని కదండి. అవి ఒక్కరోజు ఆ కోపంతోనే ఉండేవాడిని అండి. అలా కొన్ని రోజులు గడిచాకండి. ఇప్పుడు ఇంకా డెలివరీకి కొన్ని నెలలు గడిచాక డెలివరీ కోసం ఇంకా వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళ ఇంటికి. ఈ లోపల నేను వండుకొని కాస్త రైస్ వండుకొని ఆమ్లెట్ వేసుకుని తిని అంతగా వండుకోకపోతే బయట నుంచి తెచ్చుకొని ఏదైనా తాగి తెచ్చుకొని ఇలాగ ఉండేవాడిని. ఎందుకంటే ఇది ఒక రహస్యంగా నేను అలా ఉండేవాడిని, బయటికి కనిపించేవాడిని కాదండి. అలాగ జరుగుతూ ఉండగా డెలివరీ సమయం వచ్చేటికి అప్పుడు నా భార్య డెలివరీకి వెళ్ళిందండి. హాస్పిటల్కి వెళ్తే నేను ఒకడినే వెళ్ళానండి, వీళ్ళతో కలిసి వెళ్ళకుండా ఒకడినే వెళ్ళాను. ఫోన్ చేస్తే వెళ్ళాక అక్కడికి వెళ్ళా కూర్చున్నాక నాకు ఒకటే అనుకున్నాను, ఇంతకుముందు అన్నానండి, నువ్వు ఇంతకుముందు ఆడపిల్ల పుట్టింది, మరలా ఆడపిల్ల పుడితే నువ్వు ఉండటం కష్టమే, ఇక్కడ మగపిల్లడైతే ఏమైనా అవకాశం ఉండొచ్చు నీకు అన్న అక్కడికి మాట్లాడానండి నేను. అప్పుడు టెన్షన్ తోటి మగపిల్లడు పుడతాడు ఆడపిల్ల పుడుతుంది అన్న టెన్షన్ తోటి ఇలా కోపం మర్చిపోయి కూర్చున్నానండి అక్కడ. మొదట ఆడపిల్ల పుట్టింది, రెండోసారి కూడా ఆడపిల్ల పుడితే నేను మీ పుట్టింటికి పంపించేస్తాను అన్నప్పుడు మీకేమనిపించిందమ్మా? ఆడపిల్ల ఇంకోసారి ఆడపిల్ల పుడితే ఇంకా లేదు మనం విడిపోవలసిందే అలాగేగా అనేవాడు. నేను ఇంకా దేవుడి మీద అనుకుని ప్రార్థన చేసుకునేదాన్ని, తండ్రి కలుపునైనా మగబిడ్డని ముందు ఆడబిడ్డ కదా, ఈ పట్టు మగబిడ్డని మా ఇద్దరిని కలుపు, ఈ గొడవలన్నీ తీసేనైనా అన్న ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుతూ ఉండేదాన్ని. దేవుడు సాయం చేసి రెండో పట్టు మగబిడ్డని దయచేశాడు. కూర్చున్నాక మగపిల్లడు అన్నాక కొంచెం రిలాక్స్ అయ్యానండి. రిలాక్స్ అయ్యాక మగపిల్లడు పుట్టాడు కదా సర్లే అని
ఈవిడితో కూడా మాట్లాడలేదండి అప్పుడు. అంత బాధపడి పిల్లోడిని కానీ ఎంత ప్రసవ వేదన పడినా సరే అక్కడ పుట్టింది మగపిల్లోడు ఆడపిల్ల చూసుకున్నాను అంతే. ఆ తర్వాత మొహం కూడా ఎలా ఉంది, తేలిగ్గా ఉందా ఏంటని ఒక మాట కూడా నేను అడగలేదండి. పక్కన మంచం మీద పడుకుంది, పట్టించుకోలేదండి అసలు. పట్టించుకోకుండా పిల్లోడు మగపిల్లోడు పుట్టాడు, సర్లే మనకి అని అనుకుని ఒక్క మాట కూడా అడగకుండా ఇంటికి వెళ్ళిపోయానండి నేను. అంటే చివరికి ఇంకోసారి ఆడపిల్ల పుడితే వదిలించుకోవాలని చూశారు. వదిలిచ్చేసుకున్నానండి. ఇంత బాధ అనిపించినా కూడా నేను ఒక మాట కూడా ఎలా ఉందని అడగలేదండి. నేను అడగకుండా ఇంటికి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళతోటి పార్టీల కోసం ఆ మందు బాటిల్స్ అయితే తెచ్చుకొని అది తాగాము. ఫస్ట్ రోజు, రెండో రోజున హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత రోజున నేను నాకు తెలిసిన అతను మందులో కూర్చుంటే ఫోన్ వచ్చిందండి నాకు. పిల్లోడికి కొంచెం కాపం కింద పట్టి వామిటింగ్ అయింది, హాస్పిటల్ తీసుకెళ్ళారని. నాకు కోపం వచ్చేసిందండి. ఏంటి పుట్టిన రెండో రోజుకి హాస్పిటల్ ఏంటని వచ్చానండి. ఇంటికి కూడా వెళ్ళలేదండి, రోడ్డు మీద నుంచున్నాను. పిల్లోడికి పాలు కోసం నన్ను తీసుకెళ్ళాలంటే రా అంటే తీసుకెళ్దాం. ఎక్కని డెలివరీ అయిన 2 రోజులు కదండి, ఇంకా పెయిన్స్ అవి ఉంటాయండి. పెయిన్స్ ఉంటే నేను ఏం చేశానంటే బండి ఎక్కించుకుని నా ఇష్టం వచ్చినట్టు తోలేండి బండి. నిప్పు వస్తుంది, కదిలిపోతుంది ఒళ్ళంతా. అసలు పట్టించుకోలేదండి. అసలు బాధపడి నా వెనకాల కూర్చుంది, ఏడ్చింది లేదు నాకు తెలియదు కదండి. ఆ బాధను కూడా పట్టించుకోకుండా తోలేను బండి. తిట్టుకుంటానే, కోప్పడుతూనే, తిట్టుకుంటూనే నేను బండి తోలేనండి. తాగిందాను మరి తాగిన మత్తులోనండి. మళ్ళీ మా భార్య కుట్లతో ఉంది అసలు పట్టించుకోలేదండి. అసలు ఎలాగుంది పరిస్థితి అని వెనక్కి కూడా చూసి ఏడుతుంది, బాధపడుతుందని చూసాను కదా. నోరు మూసుకొని ఆ గతుకుల్లో అలా బాధపడింది అంతేనండి. అక్కడ హాస్పిటల్కి వెళ్ళాక దించాక వెళ్ళి చూస్తే పిల్లడు దాని మీద పడుకోబెట్టారండి. మా బామద్దాలు ఉన్నారు, వాళ్ళ మీద విపరీతంగా కోపడ్డాను. మీరు చేత కాకపోతే నేను చూసుకుంటాను కదా, మీరు ఎందుకు ఇలాగ చేశారు, పట్టించుకోవాలి కదా, డెలివరీ అప్పుడు అయిపోయాక ఏం కావాలో అన్నీ చూసుకోవాలి కదా అని కోపడి వచ్చేసానండి. వచ్చి రూమ్లో ఉన్నానండి. మరి వెళ్ళిపోతే బాగోదు, పిల్లోడి కోసం ఉండాలని ఆ రూమ్లో ఉన్నాను. నా భార్య వచ్చినా సరే పక్క వెళ్ళిపోయామండి. మాట్లాడేవాడు కదండి. అసలు డెలివరీ అయ్యాక ఎలా ఉందని ఒక మాట మాట్లాడలేదండి, పట్టించుకోలేదండి. అసలు గదిలోకి వస్తే బయటికి వెళ్ళిపోయామండి. అలాగ అంత క్రూరంగా ప్రవర్తించానండి. అప్పుడు అయిపోయాక ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయానండి. అదే చూడండి పిల్లోడినండి హాస్పిటల్లో అక్కడ పెట్టిన దాని మీద చూడడం. మరలా 5 నెలల తర్వాత ఇంటికి తీసుకొచ్చేటప్పుడే చూశానండి. అప్పటి వరకు చూడలేదండి. ఈ 5 నెలలు అయిపోయాక తీసుకొచ్చే సమయంలోనండి కరోనా సమయం అండి. అప్పుడు కరోనాలో అయితే ఏం జరిగిందంటే, అప్పుడు కరోనా బాగా విస్తరించడం వల్ల మాకు దగ్గరలో ఉన్న సేవకులకి కరోనా వచ్చినప్పుడు అతను వెనకాల 2 రోజులు తిరిగానండి. మరి ఆయన కరోనా కాదని నాకు అప్పుడు నిర్ధారణ అవ్వలేదండి. కరోనా వచ్చిందండి. అప్పుడు నా భార్యని పిల్లల్ని తీసుకెళ్ళిపోయాక కొన్ని నెలల్లో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేవాడినండి. తిరుగుతున్నప్పుడు పనికి వెళ్ళేవాళ్ళమండి. కరోనా సమయంలో కూడా అక్కడ తిరగకూడదు వాహనాలు అనుకున్నప్పుడు కూడా మేము సీక్రెట్గా వెళ్ళేవారండి పనికి వెళ్ళి వచ్చేటప్పుడు అండి. అప్పుడు 10 మంది తిరిగేవాళ్ళం, 10 మంది ఉండేవాళ్ళమండి. వారు ఎవరికి కరోనా రాలేదండి, నా ఒక్కడికే వచ్చిందండి. వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు పనికి వెళ్ళి వచ్చినప్పుడు విపరీతమైన వేడి వచ్చేదండి. కరోనా సిమ్టమ్స్ ఎలా ఉంటాయో అలాగా ఆ కరోనా సిమ్టమ్స్ అన్నీ కనబడేయండి. ట్యాబ్లెట్ వాడాను కానీ తగ్గిది లేదండి. తగ్గిపోయేసరికి అండి ఏంటి అప్పుడు మా భార్యని తీసుకురావాల్సిన సమయం వచ్చిందండి. అప్పుడు మా బావగారు అన్నారు, అప్పుడు నువ్వు కుర్రోళ్ళతో వాటితో ఊరంతా తిరిగావు కదా, కరోనా కదా, నువ్వు టెస్ట్ చేయించుకో, పిల్లోడికి ఇబ్బంది అవుద్దని. సర్లే పిల్లోడి కోసం తప్పగా అప్పటికే వీళ్ళ ఫ్యామిలీలో అందరికీ, వీళ్ళ తల్లికి, తండ్రి గారికి, అందరికీ, తాతయ్య గారికి అందరికీ కరోనా వచ్చిందండి. అప్పటికి వీళ్ళని సెపరేట్గా మా చిన్నత్తగారు ఉంటే వాళ్ళ దగ్గర పెట్టారండి. పెట్టినప్పుడు కూడా ఎలా ఉన్నారో, ఏంటి, ఏం చేస్తున్నారో, తిన్నారా, ఏం చేస్తున్నారో అని ఒక మాట కూడా అడిగేవాడిని కాదండి. నా పని నేనే చూసుకునేవాడిని అండి. వీళ్ళని అక్కడ పెట్టి చూసేవారండి సెపరేట్గా చూసేటప్పుడు నేను అప్పుడు తీసుకురావాలనుకున్నప్పుడు టెస్ట్ చేయించుకుందామని వీళ్ళ తల్లి వీళ్ళ తండ్రికి కూడా వచ్చింది కదండి, ఈవిడికి కూడా చేమితే బాగుంటుందని మేమిద్దరం కలిసి టెస్ట్ చేయించుకుంటూ వెళ్ళామండి. ఊళ్ళోనే వెళ్తే అక్కడికి వెళ్ళాక నాకు చేశారండి టెస్ట్. నాకు ఉందన్నారండి. నాకు ఉన్నదంటే నా భార్య చేశారు లేదన్నారండి. ఇంకెంటనే ఈవిడిని కూడా ఎక్కించుకెళ్ళకుండా వదిలేసి అక్కడ డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా తీసుకొస్తాం ఆపేసామండి. ఇంటికి వెళ్ళిపోతే మా బామర్ది వీళ్ళ అన్నయ్య మెడిసిన్ తీసుకుని వచ్చాడండి. తీసుకుని వచ్చి గదిలో తలుపులు వేసానండి, ఎవరికి చెప్పలేదు. నేను ఇంకా తలుపులు వేసి ఒకనే ఉన్నానండి. అప్పుడు నా బామర్ది తలుపు తీసుకుని వచ్చి
ఈ వాడాలి అని చెప్పాడండి. నేను మాట్లాడను కదండి, పట్టించుకోలేదండి. సర్లే ఆడ పెట్టి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాక నా చిన్నమ్మలు వాళ్ళు భోజనం తీసుకొచ్చేవారు. రోజు మా బామ్మర్ది వచ్చి పాలు అది తీసుకొచ్చేవాడండి. అతను ఏం చేసేవాడంటే డైరెక్ట్ గదిలోకి వచ్చేవాడండి. గదిలో వచ్చి ఇంటికి ఎవరో రావట్లేదు, ఇతను ఎందుకు వస్తున్నాడని కొంత ఆలోచించేవాడండి. ఏంటి చెల్లి కోసం వస్తున్నాడేమో, నా గురించి ఎందుకు వస్తాడు, వాళ్ళ చెల్లి కోసం వస్తాడు, నా గురించి వస్తాడు ఏంటి అని నేను అనుకునేవాడిని. అనుకున్నప్పుడు నా రక్తం కానీ నాకు సంబంధించిన వాళ్ళకి ఎవరో ఆ సమయంలోనూ రాలేకపోయారండి. ఇప్పుడు ఎలాగుందని పరిచయం ఫోన్ చేస్తే ఒకవేళ ఇలాగ ఇబ్బంది ఉందని చెప్తాడేమో, మనం వెళ్ళాల్సి వస్తుందేమో అని అనుకునేవారు కూడా ఉన్నారండి. ఫోన్ కూడా ఎత్తేవారు కాదు, ఫోన్ కూడా చేసేవారు కదండి. నేను ఆ పరిస్థితులు ఏంటంటేనండి, ఇవన్నీ బాధలు, నా భార్య సరపోల బాధలు, నేను నా తల్లి వైపున నా తల్లితో అప్పుడు కూడా కొంచెం గొడవగా ఏదో మాట ఇలా ఉంటున్నావు ఏంటని అడిగితే కోపం పెట్టుకున్నానండి. మా తల్లితో మా అమ్మగారితో మాట్లాడలేదండి. ఏంటి ఇలా ఉంటున్నావు ఏంటి, ఇలా చేస్తున్నావు ఏంటి అందని నా తల్లితో కూడా మాట్లాడలేదండి. కరోనా సమయంలో కూడా ఫోన్ చేయలేదండి నేను. ఎందుకంటే ఈ సమయమే నాకు అనుకూలం. ఈ నా భార్యనే విడిపించుకుంటాక నాకు కుదరలే, నా బిడ్డని తీసేస్తాకి నాకు కుదరలే, కడుపులో ఉన్నవాడిని. ఇంక నాకు ఎటు అవకాశం లేదు, వీళ్ళ నుంచి నేను వేరు అవ్వలేను. కాబట్టి నేను చచ్చిపోతాను. నేను చనిపోవడమే మంచిది, ఇదే నాకు అవకాశం. ఏదన్నా నేను అప్పుడు ఫ్యాన్ గురించి ఉరేసుకుంటే ఇలా చనిపోతారా, అది విపరీతంగా ఉంటుంది, గజగజలాడి కొట్టుకోవాలి అన్నది నాకు ఏమొచ్చింది, చాలా భయం వేసిందండి. అది అలా వద్దు, పురుగు మందులు తాగితే ఒకవేళ చచ్చిపోతే పర్లేదు, చావకపోతే అది ఎంత కక్కిస్తారో, అది ఎంత బాధపడలేము అని వాటి వైపు తలంపు వచ్చినా వెళ్ళలేదండి. ఈ కరోనా సమయం అయితే చాలా ఈజీగా ఉంటుంది, ఊపిరాడకుండా ఒక 5 నిమిషాలు అయితే సరిపోద్ది, చనిపోవచ్చు అని చావు భయం లేకుండా ఉన్నానండి. చావు భయం లేకుండా ఉన్నాను. ఇంకా ఎవరు ఫోన్ చేసినా నేను ఎత్తేవాడిని కదండి, ఎవరికి స్పందించేవాడిని కాదు. ఆ మెడిసిన్ గవర్నమెంట్ ఇచ్చిన మెడిసిన్ వారికే వాడేవాడిని, అలా ఉండేవాడిని. అది విపరీతమైందండి, నాకు చాలా సీరియస్ అయింది. ఇంకా బాగా అయింది, ఇంకా అవుతే నా పరిస్థితి అయిపోయినట్టే అన్నట్టుగా నేను ఉండేవాడిని అండి. అలా ఉండగా ఆ సమయంలో నేను నమ్ముకున్న దేవుని కూడా నేను తలుచుకోలేదండి. ఎందుకంటే చచ్చిపోతే నాకు మంచిది, వీళ్ళందరి నుంచి దూరం వెళ్ళిపోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో నేను ఉండేవాడిని అండి. ఎందుకంటే వీళ్ళు చేసేది మరి వాళ్ళకి న్యాయం అనిపిస్తుందో తప్పు అనిపించలేదు, కానీ నాకు చాలా విపరీతంగా అనిపించేదండి. నాకు విపరీతంగా అనిపించి చచ్చిపోతే బాగుంటుంది, నాకు ఎటు అవకాశం లేదు అన్న ఒక ఉద్దేశంతోనే ఉండేవాడిని అండి. నేను అప్పుడు లోపల ఉన్నప్పుడు, గదిలో ఉన్నప్పుడు మా బామర్ది వాళ్ళే నా గదిలోకి వచ్చి ఎలా ఉంది, కొంచెం తగ్గినట్టు ఉందా లేదా అని అడిగేవారండి. ఆ తర్వాత టిఫిన్ వీళ్ళ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి గారు రాజ్కుమార్ అతను తీసుకొచ్చి టిఫిన్ పెట్టి వెళ్ళిపోయేవాడండి. అతని విషయంలో నేను అసలు దేంట్లోనూ జోక్యం చేసుకోలేదండి. ఎందుకంటే వారు అతనికి సంబంధించిన ఒక చిన్న ఒక ఇబ్బంది జరిగిందండి, వివాహ సమయంలో ఇబ్బంది జరిగితే అవి కూడా నేను పరామర్శించలేదండి. దానికి మీరు వ్యతిరేకంగా వెళ్ళారు? వ్యతిరేకంగానే ఉన్నానండి. ఆ జరిగిన సమయంలో కూడా వాళ్ళ ఆపోజిట్గా ఆ కుటుంబం మొత్తం మీదే మీరు వ్యతిరేకంగా ఉన్నారు. అసలు ఈ సొంత కుటుంబం కదండి, ఇలా ఉన్న బంధువులందరితో కూడా వ్యతిరేకమేనండి. వాళ్ళందరితో వ్యతిరేకంగా ఉండేవాడిని అండి. వాళ్ళు మంచి అవనే చెడ్డ అవని, ఇంకా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి, వాళ్ళతో నాకు ఉండకూడదు అన్న కాడికి ఉండేవాడిని అండి. అతను ప్రతిరోజు వచ్చి టిఫిన్ కుర్చీలో పెట్టేసి వెళ్ళిపోయేవాడండి. అతని విషయంలో కూడా నేను పరామర్శించలేదండి. అతను జరిగిన సంఘటన బట్టి, ఆ వివాహ క్యాన్సిలేషన్ బట్టి నేనేం మాట్లాడలేదండి. అయినను ఆయన వచ్చి ప్రేమతో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడండి. నేను అన్నీ గమనించుకుంటూ ఉన్నానండి. నా రక్త సంబంధికులు, నా బంధుమిత్రులు, నాతో ఉన్నవారు ఎవరో కూడా నాకు ఎదురు కనబడలే. ఆ 15 రోజులు నాకు ఇతను మాత్రం వచ్చి, నా బామ్మర్దులు ఇద్దరు వచ్చి ఇది సహాయం చేస్తున్నారు ఏంటనే కొంచెం ఆలోచన కలిగి ఉన్నానండి. ఎప్పుడైనా అనిపించిందండి వీళ్ళ పట్ల నేను ఇంత విరోధంగా ఉన్నా వీరేంటి ఇంత ప్రేమ నాపై చూపిస్తున్నారని? అంటే ఆ పరిస్థితుల్లో అంటే నాకు ఈ ఆలోచించుకున్నానండి. అప్పుడు ఇతను చెల్లి వాళ్ళు వస్తున్నాడా లేకపోతే ఏంటి అని అనుకున్నానండి. అతను పక్కన పెడితే ఇంకో బామర్ది వచ్చేవాడండి. అతను మాత్రం ఒక ఆత్మీయంగా ఎదిగిన మనిషి అండి, దేవుడిలో బాగా ఉన్నవాడండి. అతను వచ్చి పెడుతుంటే నాకు అతని గురించి ఆలోచించానండి. ఏంటి ఇతను, నేను అసలు అతను జరిగిన సంఘటన బట్టి నేను ఏమీ పరామర్శించలేదు, మంచిగా లేను, మంచిగా చేయకపోవడం ఎలాగ ఉన్నా కానీ ఆపోజిట్లో నిలబడి వారి తరపునే నిలబడ్డాను. వీళ్ళకి అంత వ్యతిరేకమే అయినా సరే మనసులో కూడా ఇంత కూడా పెట్టుకోకుండా ఇలాంటి పరిస్థితులు, ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నా దగ్గరికి వచ్చాడని ఒక మనసులో అయితే ఒక ఉద్దేశం కలిగిందండి. అలాగే 15 రోజులు గడిచాక మళ్ళీ కరోనా టెస్ట్ చేయాలి, బయటికి రావాలంటే అన్నారని. ఆ తర్వాత అన్నారు పర్వాలేదు, ఇక తగ్గిపోతే చేయక్కర్లేదు అన్నారని. వచ్చాక కూడా మరలా స్నేహితులతో కలిసి పార్టీలకి వాటికి కొన్ని రోజులు 2-3 రోజులే కొంచెం గ్యాప్ ఇచ్చానండి. తర్వాత మళ్ళీ పార్టీలకి వెళ్ళానండి.
అప్పుడు పార్టీలు జరిగి గొడవలు కూడా జరిగాయండి. కొంచెం యవనస్తుల్లో స్నేహితుల్లో గొడవలు జరిగితే అందులో కూడా నేనే ఉన్నానండి. ఎక్కడున్నా గొడవలు ఉంటే ఫోన్ చేస్తే నేనే వెళ్ళిపోయేవాడిని అండి. అంతలా ఉండేవాడిని అండి. అయిపోయాక అప్పుడు అతను సంబంధించిన గృహము చర్చి కట్టుకుంటున్నాను, రావాలి బావ మూలరాయి వేస్తున్నాము అంటే, సర్లే రోజు వచ్చి టిఫిన్ పెట్టాడు, వచ్చాడు. ఇతను రాకపోయినా ఎవరు అడిగేవారు లేరు, అయినా వచ్చాడు. సర్లే ఇది అంటున్నాడు కదా అని, ఈ కార్యక్రమం అంటున్నాడు కదా అని వెళ్ళానండి. వెళ్ళాక అక్కడికి వచ్చాక సేవకులందరూ ఉన్నారండి. అతను వెళ్ళే సహవాసంలో సేవకులందరూ ఉంటే వాళ్ళ వెనకాల నుంచొని ఉన్నానండి. వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తున్నా, నేను కళ్ళు తెరిచి చూస్తున్నానండి. చూశాక అతను అన్నాడండి, బావా మేము సాయంత్రం పాటు ప్రార్థన పెట్టుకుంటున్నాం ఇంటికాడ, మీరు రండి అన్నారండి. నేనేమో వెళ్ళకూడదనండి, వెళ్తే మళ్ళీ అలా కలవాల్సి వస్తుందేమో, వెళ్ళాల్సి వస్తుందేమో అని. అతను ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కుటుంబస్తులు అందరి మీద నాకు కోపం అండి. అతను అనేది కొంచెం ఎందుకంటే అనిపించింది, ఎందుకంటే నాకు వచ్చాడు కదా, నా దగ్గరికి వచ్చాడు కదా అనిపించాడు. సర్లేని వెళ్దామని ఆ రోజు నాకు తప్పక ప్రార్థనకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పటికి కూర్చున్నాను, కాసేపు ప్రార్థనలో కూర్చున్నానండి. ఆయన యవనస్తుల్లో ఉండి సేవకుడిగా తయారవుతే సిద్ధంగా ఉన్నాడండి. వాక్యం చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కొంచెం అనిపించిందండి, సర్లే మేలు చేసిన సహాయం చేశాడు, దేవుడు కూడా సహాయం చేసేవారిని పంపుతాడేమో అని ఆ ఉద్దేశంతో నేను కొంచెం మనసు కొంచెం నిమ్మలం చేసుకున్నానండి. చేసుకున్నాక ఇంటికి వెళ్ళేవాడికి శుక్రవారం వెళ్ళాడండి. శనివారం మరలా ప్రార్థనకి వెళ్దామందండి నా భార్య. ఎందుకంటే ప్రార్థనకు వస్తున్నాడు కదా, ఇంకా సరే అవుతాడు అనుకుందండి. అనుకునేవాడికి నాకు మరలా వేరే ఉద్దేశం వచ్చిందండి. ఓహో మరలా ప్రార్థనకి వెళ్దామంటే మళ్ళీ వాళ్ళు కలిసిపోదాం అనుకుంటుందేమో, అది నాకు నచ్చలేదండి. అది నువ్వు ప్రార్థనకి వెళ్తాక ఇష్టం లేదు నాకు, నేను రాను, నువ్వు వెళ్ళకూడదని భయంకరంగా తిట్టి పడుకున్నానండి. ఈవిడ కూడా ఏడ్చి పడుకుందండి. అప్పుడు ఒక దర్శనం కలుగుతుందండి నాకు. ఒక దర్శనం కలుగుతుంటే ఒక పంట చేయను అనుకుంటే అది పండి ఉంది, దాని కింద నేను ఉన్నానండి. ఉంటే ఒక సింహం పైన తిరుగుతుందండి, గర్జించే సింహం కింద ఒక సింహం తిరుగులాడుతుంది. తిరుగులాడుతుంటే తిరిగిలాడి వెళ్ళిపోయిందండి. అది వెళ్ళిపోయాక నేను అది లేచి అది ఉందో లేదో చూసుకొని నేను నా ఇంటి మార్గం కింద వచ్చేసానండి. ఇంటికి వచ్చాడు, నా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఉన్నారండి. తర్వాత ఒక వీధుల్లో అయితే ఎవరు తిరగడం లేదండి, ఎవరు ఒక్కరు కూడా కనబడట్లేదండి అసలు. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి పలానా వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి, ఒక కొంత సహవాసం రా, సాయం రా అంటే అతనితో పాటు వెళ్తే ఈ మాటలు మాట్లాడుతున్నానండి. మాయ ఈ గ్రామంలో సింహం తిరుగుతుంది, మనం తిరగకూడదు, ప్రమాదం అది అని ఒక మాట చెప్పానండి. అక్కడితో ఆ కళ ఆగిపోయిందండి. ఆగిపోయి తెల్లారి ఫోన్ చేశాక ఒక భయం అయితే కలిగిందండి నాకు. అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి, ఆ దర్శనం బట్టి ఒక భయం కలిగింది. ఏంటి సింహం ఒకవేళ నాకు కాపలా కాస్తుందా, లేకపోతే ఏదైనా విరోధంగా జరుగుతుందా అని నాకు ఆలోచన వచ్చిందండి. అప్పుడు మా అమ్మగారికి ఫోన్ చేశానండి. మా అమ్మగారికి ఫోన్ చేసి ఇలా జరుగుతుంది అని అడిగితే ఆవిడ అందండి, ఎంత సాయం చేశారు కదా రాజు మీ బామద్దలు వచ్చి, వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిదే, వాళ్ళతో గొడవ ఎందుకు నీకు, ఇప్పటి వరకు ఏదో సాగిపోయింది, నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో రానప్పుడు వచ్చాడు కదా అని అడిగి నేను ఏం చేశానంటే అండి, సర్లే అని ఒప్పుకున్నానండి. అప్పటి వరకు నా తల్లితో మాట్లాడలేదండి. నేను ఆ మాట కోసం ఫోన్ చేయాల్సి వచ్చిందండి. ఆ మాట కోసం ఫోన్ చేస్తే సర్లే అని అప్పుడు నా తల్లి కూడా కొంచెం మాట సహాయం చెప్పాడు. అడిగి సర్లే ఎంత సహాయం చేశారు కదా అని వెళ్ళానండి. అప్పుడు ఆదివారం మాట వెళ్తాం మొదలుపెట్టానండి. మొదలుపెట్టాక జయరాజ్ గారు అక్కడికి అయ్యగారు వాక్యం బోధించడానికి వచ్చేవారండి, బలపరచడానికి, అక్కడ ఉన్న వారిని బలపరచడానికి వచ్చేవారండి. వచ్చేటప్పుడు ఆ వాక్యం విని ఆ సహవాసం నడిపింపులు అలా కొద్దిగా ఎదుగుతూ మొదలెట్టాను. ఇప్పుడు నా బాబు పుట్టాడు కదండి, బాబుకి విరోచనాలు అండి, భయంకరంగా విరోచనాలు అయితే ఇంకా బాబు బాగా వీక్ అయిపోయాడండి. వీక్ అయిపోతే నేను ప్రార్థనకి వెళ్తాను. నేను ఆ సమయంలో నేను దేవుడి మీద కొంచెం విరోధంగా తలంపు వచ్చింది కానండి, ఇంకా దాని వైపు వెళ్ళలేకుండా, ఎందుకంటే అప్పటి వరకు కొంచెం ఎదుగుతూ వచ్చాను కదండి. అప్పుడు దాని మీదకి నేను దేవుడి మీదకి వ్యతిరేకంగా స్వభావం రాలేదండి. రాకపోగా నేను ఏం చేశానంటే, అప్పుడు మరలా వెంటనే టైఫాయిడ్ వచ్చిందండి. టైఫాయిడ్ వచ్చినప్పుడు అతనికి సూది వేయడానికి ట్రై చేస్తే అతను కొంచెం బొద్దుగా ఉండటం వల్ల ఆ సూది వెళ్ళట్లేదండి. నరంలో కాకుండా వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంటే అది బ్లడ్ విపరీతంగా వచ్చేస్తుంటే పిల్లోడు ఏడ్చి ఇంకా స్పృహ కోల్పోయాడండి. స్పృహ కోల్పోతే నేను బాధపడి ఏడ్చానండి. అప్పుడు ఏంటి బాబిలాగా అయిపోయాడు. అప్పుడు నాకు ఒక తలంపు వచ్చిందండి, ఒకవేళ నేను చేసిన పాపాల వల్ల, నేను తిరిగిన తిరుగుల వల్ల నా బిడ్డలు నలిగిపోతున్నారా ఏంటి పరిస్థితి, ఇలాగ జరగకూడదు, ఎందుకెంత బాధ ఇలాగే, ఒకవేళ నేను చేసిన పాపమేమన్నా వీళ్ళని వేధిస్తుందా, నేను చేసింది ఏమన్నా, నేను ఎంతోమందిని ఇబ్బంది పెట్టాను, గొడవలు జరిగినాయి, నేను ఇష్టపడి తాగాను, నా భార్యని ఇబ్బంది పెట్టాను,
అనేకమైన చేశాను. ఒకవేళ ఏమైనా జరుగుతుందా, వీళ్ళకి ఏం జరగకూడదని ఏడ్చానండి. ఏడ్చి ఆదివారం ప్రార్థనకి వెళ్ళినప్పుడు కన్నీటితో సాక్ష్యం చెప్పుకొని, ఇలా దేవుడు ఇలాగా నాకు ఇంత పశ్చాత్తాపం కలగజేశాడు, ఇలా నా బిడ్డలకి ఇలాగ వస్తున్న దాన్ని బట్టి నేను నా పాపం అనుకొని నేను ఏడ్చాను, దేవుడు బిడ్డను స్వస్థపరిచాడు అని సాక్ష్యం చెప్పుకొని నేను అలా కొనసాగుతున్నప్పుడు దర్శనాలు కలిగేయండి. కళ్ళ కింద దుష్టుడిని ఎదిరించినట్లుగా, దుష్టుడి నుంచి నేను దూరంగా వచ్చినట్లుగా, ఆడు పారిపోయినట్టుగా అలా జరుగుతూ రావడం వల్ల నేను ఇంకా వాటిని ఎదిరించినట్టుగా ఉంటే ఇంకా బలపడతానికి అవకాశం వచ్చిందండి. గర్జించి సింహం కింద కనబడుతుంటే ఏంటి సింహం అని నేను నాకు తెలియని పరిస్థితుల్లో ఉండగా నా సహోదరుడు, నాకు ఆత్మీయ సహోదరుడు రాజ్ కుమార్ దీని యొక్క వాక్యంని బైబిల్లో చూపించి ఆ వాక్య వివరణ ఏసన్న గారు సేవకులు చెప్పిన ఆ వీడియో క్లిప్ నాకు పెట్టారు. పెడితే అప్పుడు ఆ వీడియో చూసాక వాక్యం విన్నాక, ఓహో, నన్ను ఈ గర్జించి సింహం అనే ఒక కరోనా నా కోసం వెంటాడగా నన్ను దాని నుంచి దేవుడు తప్పించాడు అనమాట. దేవుడు నన్ను ఆ సింహం నోట పడకుండా నన్ను కాపాడాడనమాట. అంటే ఇది నాకు కాపలా కాయడానికి రాలేదు, నన్ను చంపడానికే తిరిగింది. కానీ దేవుడు నేను పాపంలో ఉన్నా సరే దేవుడు నన్ను రక్షించాలనుకున్నాడు, నన్ను కాపాడాడు. అప్పుడు ఇంకా దేవుడి మీద బలం పెరిగింది, దేవుడి మీద ఒక విశ్వాసం కలిగింది. నేను ఎంత వ్యతిరేకంగా ఎంత పాపంలో బతికినా దేవుడు నన్ను రక్షించాలనుకొని నా దగ్గరికి ఆ ప్రేమ కలిగిన సహోదరులను పంపాడు. కేవలం వాళ్ళు చూపిన ప్రేమను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి అతనికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అతను నాకు దేవుడి ప్రేమను చూపించాడని నాకు ఉద్దేశంతోనే నేను ఇంకా అలాగ ఆత్మీయంగా బలపడతా వచ్చానండి. అలా కొనసాగుతూ ఉండగా దైవ సేవకులు మమ్మల్ని ఇంకా బలపరచడానికి సేవకుల మీటింగ్స్కి తీసుకెళ్ళి ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకా ఎదుగుతానికి బలపడడానికి చాలా సహాయం చేశారండి. అప్పుడు ఇద్దరం ఒకసారి దేవుళ్ళో బాప్తీసం తీసుకోవాలి, రక్షణ పొందాలి అని అప్పుడు బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా మా తల్లిగారాలు కూడా వ్యతిరేకించారండి. ఏంటి ఇంకా చిన్నపిల్లలే మీరు, ఇంకా బాప్తీసం అప్పుడే తీసుకుంటూ ఏంటి, ఇంకా వయసు అయిపోయి తీసుకుంది కదా అని అన్నారండి. నేను అన్నాను, అలా కాదు, దేవుడు నన్ను ఎంతో గొప్ప కార్యం చేశాడు నా పట్ల, దేవుడు నన్ను అనేకమైన వాటి నుంచి విడిపించాడు, నేను బతికితే ఆయన కోసం బ్రతుకుతాను, నేను ఆయన కోసం ఉంటాను అని వాళ్ళని ఒప్పించి నేను నా భార్య నేను ఇష్టపడి సేవకులు ప్రార్థన చేసుకొని ఒక రోజున అక్టోబర్ నెలలో బాప్తీసం ఇచ్చారండి. బాప్తీసం ఇచ్చాక వెంటనే దేవుడు కూడా నన్ను ఇంకనూ జ్ఞాపకం చేసుకొని ఆయన ఆత్మచేత బలపరిచి నన్ను ఇంకనూ ముందుకు కొనసాగిపోవడానికి ఇంకా అన్నీ నాకు అనుకూలపరిచారండి. ప్రార్థన చేసుకుని దేవుని అడిగేదాన్ని. దేవుడు చాలా మటుకి అసలు అప్పుడు ఎలా ఉండేవాడు మొత్తం ఇప్పుడు ఆపోజిట్ అయిపోయాడు. మొత్తం నా భర్త చాలా రీతిగా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. అలా మా గ్రామం వాళ్ళకే ఒక ఆశ్చర్యం, ఇలా మారాడంటే అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు. అలాగుండేవాడు ఎలా అయిపోయాడు, ఇలా మారిపోయాడు. అసలు ఒక ఆశ్చర్యం కింద చూస్తారు మా గ్రామం వాళ్ళందరూ. చాలా రీతిగా మార్చాడు దేవుడు. దేంట్లో నాకు చాలా కోపం, అలాంటిది కోపం అంతా దేవుడు తీసాడు. పిల్లలనైనా నన్నైనా చాలా బాగా చూసుకుంటున్నాడు. దేవుడిలో ఇప్పుడు నేను దేవుడు అంటే నాకన్నా బాగా ఎక్కువ దేవుడు అంటే ఇష్టంలాగా అంత రీతిగా నా భర్త దేవుడికి ఆనుకుపోయాడు అనమాట. ఇప్పుడు చాలా మా బిడ్డల పట్ల కానీ మా పట్ల కానీ చాలా కార్యాలు చేశాడు. ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. బాబుకి అసలు మాటలు వచ్చాయి కదండి, 4 సంవత్సరాలు అండి. ఈ 4వ సంవత్సరం వచ్చాక దేవుడు మాటలు తెచ్చేసి, అంతకుముందు ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కదండి. అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఏమైనా తేడా గమనించారమ్మా? అప్పుడు అసలు ఒక మనశ్శాంతి ఉండేది కదండి. రోజు ఏడిపే నీళ్ళు వేసుకున్నానంటే ఇంకా అంతమానే ఎడుతూనే ఉండేదాన్ని, తినేదాన్ని కాదు సరిగ్గా. అలా మనసు బాగున్నప్పుడు ఇంకా తినాలని అనిపించదు కదండి, తినేదానికి కాదు చేసేదానికి కాదు, రోజు ఎడుతూ ఉండేదాన్ని. ఏంటి పరిస్థితి ఎలాగైపోయింది, సొంత గ్రామం ఇంటికి వెళ్తాక లేదు, చేతక లేదు, ఇంట్లోనే ఎలాగుండి ఇప్పుడు ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటే అది వేరు. సరిగ్గా ఉండలేదు, చేతలేదు, ఎప్పుడూ బయట ఉన్నాడని చాలా బాధపడి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడే సాయం చేసి ఈరోజు ఈ రీతిగా నిలబెట్టాడు. కేవలం దేవుని కృపే. మీ అత్తగారు మాంగారుతో మీరు సమాధాన పడ్డారండి? అప్పుడు ఈ ఆత్మీయ స్థితిలో ఎదుగుతుండగా ఎవరినైతే నేను మాట్లాడలేదు, ఎవరైతే భయంకరంగా విరోధంగా ఉన్నానో వారందరితో ఆత్మీయంగా ఉండడానికి, వాళ్ళతో ఉండడానికి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయడానికి, వాళ్ళతో కలిసి ఉండడానికి, వాళ్ళతో కలిసి కూర్చోవడానికి, నేను అన్ని కుటుంబాలు కలిసి కూర్చుండేవారండి. నేను ఒక్కనే వేరుగా ఉండేవాడినండి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన ప్రేమతో నన్ను రక్షించి వాళ్ళతో కలిసి కూర్చొని
వాళ్ళతో కలిసి ప్రార్థన చేసి వాళ్ళతో పాటు ఆరాధనలకు వెళ్ళడం, వాళ్ళతో పాటు ఉండడం, ఇవన్నీ దేవుడు కృపలో జరిగించాడండి. ఇప్పుడు పరిస్థితిని బట్టి అండి నా బామ్మర్దితో నేను ఏది సంప్రదించకుండా చేయనండి. అతను దేనికైనా అతను పిలుస్తానండి. ఏ పరిస్థితుల్లో అయినా అతను నాకు సహాయంగా ఉన్నాడండి. ఇప్పుడు అతను కూడా నా పరిస్థితిని అర్థం చేసుకొని అతను మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రతి విషయంలో మా వెనకాలే ఉంటూ మాతో ఉంటూ మమ్మల్ని ఎలాగ ముందుకి మాకు ఏ పని అయినా రాకపోవటం, ఏదైనా తెలియకపోతే మాకు వచ్చి చెప్పడం, అవన్నీ చేస్తూ ఉన్నాడండి. నేనైతే ఇంతకుముందు లోకంలో ఎంత విపరీతంగా, ఎంత కోపంగా, ఎంత వ్యతిరేకంగా ఉన్న మనిషినో దేవుడు నన్ను ఎంత మెత్తగా, ఎంత సున్నితంగా, ఎంత సాత్వికంగా, చాలా గొప్పగా మార్చాడండి. ఈ ఆత్మీయ జీవితంలో నాకు వచ్చిన పరిస్థితులను బట్టి కూడా నేను కోపించుకోలేదండి. నాన్న వారు నన్ను మోసం చేయాలని చూసినా వారి మీద ప్రేమనే చూపగలిగానండి. ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా నన్ను మోసం చేసి నా దగ్గర ఉన్నవి తీసుకోవాలన్న ఆలోచన కలిగినా కూడా నేను వారిని పట్టించుకోలేదు. ఎందుకంటే దేవుడి ప్రేమ, ఆయన వారితోనే సన్నిహితంగా బతికానండి. ఎందుకంటే ఆ పరిస్థితి నుండి నన్ను దేవుడు ఈ పరిస్థితి తీసుకొచ్చాడండి. అప్పుడు నాకు చెప్పేవారు ఎవరు లేరండి. అప్పుడు చెప్పిన వినేవాడిని కాదండి. ఆ లోకంలో ఉన్నప్పుడు నా పరిస్థితి చాలా విపరీతంగా ఉండేది. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పేవారు లేరండి. చెప్పక నేనే గొప్ప, ఇంకా నన్ను ఎదిరించేవాడు లేడు, నా కోపమే నాకు, ఇంకా నా కోపంతో నాకు ఎవరో సరిపోవడం, ఇంకా నన్ను ఎవరో ఏమి చేయలేరు అన్న ఉద్దేశంలో ఉండేవాడిని. కానీ దేవుడు గొప్పగా అలాంటి మనిషిని నన్ను ఒక సున్నితమైన మనిషిగా, ఒక ప్రేమ కలిగిన మనిషిగా, ఒక మౌనంగా ఉండే మనిషిగా నన్ను ఈరోజు నిలబెట్టాడండి. ఈ లోకంలో నన్ను ఎవరు మార్చలేదండి. ఒక యేసుక్రీస్తు యొక్క ప్రేమే నన్ను ఈ రీతిగా నిలిపిందండి. ఈ రీతిగా కాపాడి అనేక మందికి ఒక నిదర్శనంగా నిలబెట్టాడండి దేవుడు. ఎందుకంటే మా ఊర్లో అనేక మంది ఉన్నారు, అనేక మందిగా చేస్తున్నారు, అనేక మంది వెంట వెళ్తున్నారు. కానీ వాళ్ళందరూ ఎవరో మార్పు పొందలేదు. కానీ దేవుడే నా పట్ల కార్యం జరిగించి ఈ రీతిగా నిలిపాడండి.